40 కోట్ల మంది ఏకమైతే అది 2024, 2029, 2033, 2038, 2042 ఎప్పుడైనా కానీ రాబోయే 10-20 సంవత్సరాల్లో దళిత సమాజం ఏకమైతే 40 కోట్ల మంది ఉన్నటువంటి జనాభా 60 కోట్లు అయితే ఖచ్చితంగా వీళ్ళకి రావాల్సినటువంటి పర్సంటేజ్ ఓట్లతో ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పడితే భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కొట్టుకుపోతుంది అన్నటువంటి ఒక దుర్బుద్ధితోటి 40 కోట్లుగా ఈ దేశంలో ఉన్నటువంటి దళిత సమాజాన్ని 400 గ్రూపులుగా విభజించి అత్యంత దురదృష్టకరమైనటువంటి తీర్పుని భారతీయ సుప్రీంకోర్టు చేత ఇప్పించినటువంటి ఘనత దుర్మార్గుడు నీచుడు ఇంకా ప్రధానమంత్రిని కూడా చూడకూడదు, ప్రధానమంత్రిని కూడా ప్రధానమంత్రిని కూడా గౌరవించడానికి అర్హత లేని వ్యక్తి ఇప్పించినటువంటి జడ్జిమెంట్ అనేది జై భీమ్రావ్ భారత పార్టీ భావిస్తుంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఈరోజు దేశవ్యాప్తంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దళిత సమాజం మొత్తం ఈరోజు 400 ముక్కలుగా విడిపోయింది. ఎక్కడ దాకా ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూడండి. ఈరోజు మాల సామాజిక వర్గానికి ప్రధాన శత్రువు ఎవరు అంటే మాదిగ సామాజిక వర్గానికి ప్రధాన శత్రువు ఎవరు అంటే మాల. మమ్మల్ని దోచుకుంటున్న మాకు ముఖ్యమంత్రులు కాబడుతున్న 3% ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కమ్యూనిటీ వాళ్ళు ముఖ్యమంత్రి అయినారు అన్న బాధ లేదు. 4%, 4.5% ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ముఖ్యమంత్రి అయిన బాధ మాలలకి మాదిగలకి లేదు. ఇప్పుడు మాలలకి మాదిగలకి సమస్య ఏంటి అంటే 4% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి అవుతున్నారు, 3% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఈ 3%, 4% ఉన్న వాళ్ళు భూమి దగ్గర నుంచి, భుక్తి దగ్గర నుంచి, నీరు దగ్గర నుంచి, నిప్పు దగ్గర నుంచి మొత్తాన్ని దోచుకుంటున్నారు అన్న ఆలోచనే లేదు. ఈరోజు ఆలోచన ఏంటి అంటే పాపం ఒక బ్రెడ్ ముక్క ఎక్కువ తిన్నటువంటి పక్కనున్న మాల సామాజిక వర్గానికి, మాదిక సామాజిక వర్గానికి కొట్లాట పెట్టిన నీచ నికృష్ట పనికిమాలిన రాజకీయ నాయకుడు ఎవడు ఉన్నాడంటే అది భారతదేశంలో చంద్రబాబు నాయుడు. నేను ఈ మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి కానీ, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ మాలలు అంటే మీకు మాలలు అంటే మీకు ఎంట్రకుతో సమానం. మాల సామాజిక వర్గం అంటే మీకు ఏమాత్రం భయం లేదు. ఎందుకంటే మాలలకు ఓట్లు లేవు, మాలలకు రాజకీయ పార్టీ లేదు, మాలలు బానిసలుగా బ్రతుకుతున్నారు. నిన్న మీ అసెంబ్లీలో మాట్లాడాడు కదా మంత్రి, పనికి మాలిన చావలేని మంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఈ దేశంలో చాలా గొప్ప ఎస్సీ ఎస్టీల కోసమంట 26 ఎస్సీ ఎస్టీల కోసమంటే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఘనత చంద్రబాబు నాయుడు. ఏం తీసుకొచ్చాడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు? సంక్షేమ పథకాల ఘనత. మీ సంక్షేమ పథకాల ఘనత ఒక్కసారి చిట్టా ఇప్పితే మీ బట్టలను ఇప్పి అసెంబ్లీలో నుంచోబెట్టాల్సి వస్తుంది మిమ్మల్ని. దుర్మార్గంగా మీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనిని సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఇంకా పొగుడుతున్నారా? సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఇంకా విభజన బిల్లు మీద అద్భుతంగా మాల సామాజిక వర్గం ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారా? నేను మీ ద్వారా మాల సామాజిక వర్గాల్ని, దళిత సమాజాన్ని కోరుతున్నా. రాబోయే కాలంలో బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ మాలలు అంటే వీళ్ళకి అన్నం తినేసిన తర్వాత అరిటాకుకున్న విలువ కూడా లేని మీలాంటి వ్యక్తులు ఓట్లు వేయబట్టి ఈరోజు రాజకీయ పార్టీలు ఈరోజు కనీసంగా రేపు భవిష్యత్తులో మాల సామాజిక వర్గానికి చెందిన బిడ్డల రిజర్వేషన్ల పరిస్థితి ఏంటి, మాదిక సామాజిక వర్గాలకు సంబంధించిన పిల్లలు క్రిమిలేయర్ పరిస్థితి ఏంటి, రేపొద్దున క్రిమిలేయర్ ప్రవేశపెట్టి ఈ దుర్మార్గకరమైన జడ్జిమెంట్తో రాష్ట్రంలో రిజర్వేషన్లు, దేశంలో రిజర్వేషన్లు ఎత్తేసే ప్రక్రియకి శ్రీకారం చుడితే దాన్ని సపోర్ట్ చేస్తున్న మందకృష్ణ మాదిగ, దాన్ని సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ, దానికి ఆజ్యం పోస్తున్న పవన్ కళ్యాణ్, దానికి ఆజ్యం పోస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు దళిత సమాజాన్ని నెట్ట నిలువున పెట్రోల్ వేసి తగలబెడుతుంటే మనం మాత్రం తెలుగుదేశం పార్టీలో, భారతీయ జనతా పార్టీలో, జనసేన పార్టీలో చక్కగా పార్టీల్లో నాయకులకి ఓట్లేసి మనం ఇళ్లలో కూర్చొని మన బిడ్డల్ని రోడ్ల మీదకి అడుక్కు తినడానికి పంపిస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది దళిత సమాజం అనేటువంటి వేదన తోట ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒకే ఒక కారణం, ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందన్న ఆలోచన చంద్రబాబు నాయుడుకి లేదు. అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి మరుక్షణం దీనిని నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఇంకా బయటికే రాలా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, టీవీలో స్క్రోలింగ్ వస్తుంది మధ్యాహ్నం, సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో ప్రకటన చేశాడు మేము వర్గీకరణ అమలు చేస్తున్నామని. అంటే అర్థం ఏంటి?
మీ మాలలు, మన మాలలు, మన దళిత జాతి అంటే ఎంట్రకతో సమానమైనటువంటి ఈ తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఊరి పొలిమేరలు దాటేంత వరకు కూడా రాజకీయ సమాధి చేయాల్సినటువంటి బాధ్యత మాల సామాజిక వర్గంలో, దళిత సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరి మీద ఉంది అని మీరు గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోదు, నారా లోకేష్ ఎక్కడికి పోరు, పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోరు, పురంధేశ్వరి, మోడీ, ఇంకా వాళ్ళకి 33 నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళ పేర్లు ఏదైనా కానీ భారతీయ జనతా పార్టీ మీరు ఎక్కడికి పోరు, ఎక్కడికి పోరు. మా కబంధ హస్తాల్లో నుంచి మీరు ఎక్కడికి పోరు. నేను గుర్తుపెట్టుకో, నేను చంద్రబాబు నాయుడుకి ఒకటే మాట చెప్తున్నా, మాల సామాజిక వర్గాన్ని, మాదిక సామాజిక వర్గాన్ని 59 ఉపకులాలని టచ్ చేసి ఈరోజు మా 80 లక్షలుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసినందుకు కాను నేను ఈరోజు చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీకి చివరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చివరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇక ఈ రాష్ట్రంలో మాలలు అనేవాళ్ళు రాజకీయంగా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయటానికి పంతం పూనారు. 2028 2029లో జమిలీ వస్తే 1 సంవత్సరం ముందుగా పోతారు, జమిలీ రాకపోతే 1 సంవత్సరం ఎక్కువగా పోతారు, 1 సంవత్సరం ఇంకొక సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉంటారు, అంతవరకే. కానీ మాలల దెబ్బ మీ అబ్బ కనిపించేట్టుగా 2029 బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఉండకపోతే మేము అంబేద్కర్ వారసులమే కాదు, చూసుకోండి. చంద్రబాబు నాయుడు నిన్న అసెంబ్లీలో చెప్పినటువంటి అంశం